ఇచ్చి మీసం పెళ్ళేశాడు, తొడగొట్టాడు. అంటే నా వృత్తిని నన్ను అవమానించాడు. నన్ను దానికి నేను ఎవరైనా రియాక్ట్ అవుతాను. నా వృత్తి అది నాకు తల్లి లాంటిది. అక్కడ వెళ్ళి సినిమాల్లో చేసుకోవాలన్నాడు. నేను మీసం పెళ్ళేసినప్పుడు తొడగొట్టాను. రా చూసుకుందాం ఉన్నాడు, రా చూసుకుందాం ఉన్నాను. ఎవరికి భయపడే వాళ్ళం కాదు. ఇటువంటి కేసులు పెడితే భయపడే రకం కాదు. లేకపోతే మేము న్యాయపరంగానే తీర్చుకుంటాం, ఇది ప్రజాపక్షంలో తీర్చుకుంటాం. అంటే ఇప్పుడు ఎవరు అలా ధైర్యంగా మాట్లాడలేరండి. ప్రతివాడు వస్తాడు, ఏదో వచ్చేసి ఏదైనా నా అభిప్రాయం ఇది. సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, నాకు అనవసరం. చెప్పా కదా, ఇప్పుడు సమాధానం చెప్పాను కదా. సిమ్మిది బిమ్మిని చేసి ఏంటి ఎక్స్పెక్ట్ చేయరా నేను ఇలా ముందుకు వస్తానని. ఏదో చాలా అదే మిగతా మీద అందరిలాగే ఏదో హుందాగా ఉంటాను, అక్కడ కూర్చుంటాను, మా నాడు బాబు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఒకసారి ఇద్దరు బిత్తరపోయి బతులు పోయి ఏంటో అసలు వాళ్ళ కళ్ళు చెమ్మకెళ్ళి ఏం అర్థం కాల వాళ్ళకి ఏం జరుగుతుంది.